హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ట్రాన్స్జెండర్ల పైన ఈ పాయింట్ ని పట్టుకొని ఎల్జీబీటీ అని ఒక సినిమా వచ్చింది. ఎల్జీబీటీ ది లీగల్ బ్యాటిల్ అనే టైటిల్ తో రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి ఆ సినిమా ఎలా ఉంది, దానిపైన మీ రివ్యూ ఏంటి? యాక్చువల్గా నేను కొద్దిగా లేట్గా చెప్తున్నా ఈ రివ్యూ. ఇదేమి కమర్షియల్ సినిమా కాదు కాబట్టి ఈ సినిమా రివ్యూ ఇప్పుడు చెప్పినా పర్లేదు. సో ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అసలు ఈ సినిమా ఎలా ఉంది, దీంట్లో కథ ఏంటి, ఈ సినిమాని బేస్ చేసుకుని డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు, ట్రాన్స్జెండర్ల పరిస్థితి ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే నేను పర్సనల్గా మాదొక ఎన్జిఓ ఉంది, న్యూ వాయిస్ ఫౌండేషన్ అని. దీని తరపున మేము స్కిల్ డెవలప్మెంట్ ఇస్తుంటాము. ట్రాన్స్జెండర్స్కి స్కిల్ డెవలప్మెంట్ చేయాలని నేను హోంవర్క్ చేశాను. అప్పుడు ఒక చిన్న బుక్లెట్ కూడా తయారు చేశాను ట్రాన్స్జెండర్స్, ఇండియాలో ఉండే ట్రాన్స్జెండర్స్ మీద. అందువల్ల నాకు కొంత ఐడియా ఉంది. దీంతో నేను అప్పుడు వరల్డ్లో ఉండే సినిమాలు, ట్రాన్స్జెండర్స్ మీద వచ్చిన అనేక సినిమాలు కూడా నేను చూశాను అన్నమాట. అందువల్ల కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి ఈ ఇష్యూతో నాకు దీన్ని చెప్దామని నేను అనుకున్న పర్సనల్గా. సో దీంట్లో ఎల్జిబిటీ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ప్రధానంగా దీంట్లో మెయిన్ క్యారెక్టర్ దగ్గర నుంచి చాలామంది రియల్గా ట్రాన్స్జెండర్సే యాక్ట్ చేశారు. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. దీంట్లో ఈస్తర్ నోరా, తర్వాత రాజు కేర్, ఎల్బి శ్రీరాము, ప్రీతి నిగము, ఆనంద చక్రపాణి, హిమారాథోడ్ మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఈ అమ్మాయి నిజంగానే ట్రాన్స్జెండరు. అలాగే ఓరుగంటి లైలా, ఈమె కూడా ట్రాన్స్జెండర్ల అసోసియేషన్కి లీడరు. అలాగే చంద్రముఖి, ఈ అమ్మాయి కూడా ఒకప్పుడు యాంకర్గా కూడా TV9లో పనిచేసింది. తను కూడా ట్రాన్స్జెండర్ మూవ్మెంట్లో యాక్టివ్గా ఉంటుంది. అలాగే గే ఉద్యమంలో పాల్గొనే విష్ణు తేజ కూడా దీంట్లో గే క్యారెక్టర్గా చేశాడనమాట. సో ఇదొక తెలుగులోనే నాకు తెలిసి ఇలాంటి సినిమా ఫస్ట్ టైం వచ్చింది, ఇప్పటి వరకు రాలేదు. ట్రాన్స్జెండర్స్ కూడా మెయిన్ క్యారెక్టర్ చేసిన ఫస్ట్ తెలుగు సినిమా కూడా ఇదే. తమిళ్లో వచ్చాయి కొన్ని, మలయాళంలో మమ్ముటితో హీరోయిన్గా కూడా ఒక ట్రాన్స్జెండర్ చేసింది. మిగతా భాషల్లో వచ్చాయి, కానీ తెలుగులో ట్రాన్స్జెండర్ కనబడిన సినిమాలు ఉన్నాయి. కానీ మెయిన్గా వాళ్ళే క్యారెక్టర్లుగా వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళే పాల్గొనడం అనేది తెలుగులో ఫస్ట్ టైము. ఇండియాలో కూడా ఒక డిఫరెంట్ సినిమా అని చెప్పచ్చు. ఎల్జిబిటీ అంటే ఫస్ట్ అర్థమైందంటే, ఎల్ అంటే లెస్బియన్స్, అంటే స్త్రీలు కూడా లేదా రిలేషన్షిప్లో ఉండడాన్ని లెస్బియన్ అంటారు, లెస్బియన్స్. జి అంటే గే అంటే మగవాళ్ళ మధ్య ఉండే లైంగిక సంబంధం. మూడోది బి అంటే బైసెక్సువల్స్ అనేవాళ్ళు ఇట్లా స్త్రీలతోనూ సంబంధాలు పెట్టుకుంటారు, మగవాళ్ళతో కూడా పెట్టుకుంటారు. వాళ్ళకి స్త్రీల మీద ఆకర్షణ ఉంటుంది, మగవాళ్ళ మీద కూడా ఆకర్షణ ఉంటుంది. ఇక టీ అంటే ట్రాన్స్జెండర్ అంటే మగ కాకుండా ఆడ కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్జెండర్స్లో బ్రాడ్గా 2 రకాలు ఉంటారు. ఒకటి ట్రాన్స్ ఉమెన్, 2 ట్రాన్స్ మ్యాన్. ట్రాన్స్ ఉమెన్ అంటే అర్థమైందంటే మగవాడిగా పుడతారు, కానీ వాళ్ళ మైండ్ అంతా కూడా స్త్రీలాగా సంబంధించిన మైండ్ ఉంటుంది. స్త్రీలాగా ఉండాలనుకుంటారు, స్త్రీలాగా అలంకరించుకోవాలనుకుంటారు, మగవాళ్ళ మీద వాళ్ళకి ఇష్టం ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు. దాని తర్వాత వాళ్ళు సర్జరీలు చేసుకొని, డిఫరెంట్ సర్జరీస్ ఉన్నాయి. దీని మీద నేను ఇంతకుముందు కూడా చెప్పాను కొన్ని వీడియోస్లో. ఆ సర్జరీలు చేసుకొని వాయిస్ దగ్గర నుంచి మొత్తం ఫిజిక్ అంతా కూడా మార్చేసుకుంటారు అమ్మాయిలాగా. అలాగే హిమారాథోడ్ కూడా అలాగా మార్చుకున్న ఒక అబ్బాయి హిమారాథోడ్గా మారిపోయింది. ఆ అమ్మాయి మొత్తం మార్చుకుంది, ఇప్పుడు చూస్తే అమ్మాయిలాగే ఉంటుంది అన్నమాట. సో అలాగా ఉండేవాడిని ట్రాన్స్ ఉమెన్ అంటారు. ట్రాన్స్ మెన్ అంటే అర్థమైందంటే పుట్టడం స్త్రీగా పుడతారు, అమ్మాయిగా పుట్టి వాళ్ళ మైండ్ అంతా అబ్బాయి మైండ్గా ఉంటుంది. అప్పుడు వాళ్ళు సర్జరీ చేసుకొని అబ్బాయిగా మారిపోతారు. వీళ్ళని ట్రాన్స్ మెన్ అంటారు. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. క్వీర్ అంటారు, బేసిక్గా ఎల్జిబిటీ క్యూ అంటారు. క్వీర్ అంటే ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట. అసెక్సువల్ ఉన్నాయి, ఇంటర్సెక్స్ అంటారు, రకరకాల. బేసిక్గా అయితే ఎల్జిబిటీ అనేది ఈ 4 రకాలు బేసిక్ అనమాట. ఇక్కడ సంఘాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యలో అందరూ కూడా ఓపెన్గా మాట్లాడుతున్నారు. నాకు తెలిసి 97లో ఫస్ట్ టైము నేను చూసింది కుప్పంలో ఒక అబ్బాయి, మా ఏరియా చిత్తూరు జిల్లాలో కుప్పంలో, అతను బెంగళూరులో ఉంటాడు. అతను ఫస్ట్ టైం ఐ ఆమ్ గే అని చెప్పుకున్నాడు. అప్పుడు ట్యాబ్లాయిడ్లో ఫ్రంట్ పేజీల్లో బెంగళూరులో వచ్చింది. ఫస్ట్ టైం నేను అక్కడ చూశాను అన్నమాట. సో ఈ ఎల్జిబిటీ అనే పదం కూడా 80s తర్వాత పాపులర్ అయింది వరల్డ్ వైడ్గా. అనేక దేశాల్లో వీళ్ళని బ్యాన్ చేశారు. మన దేశంలో కూడా బ్యాన్ ఉండింది.
అయితే సుప్రీంకోర్టు వీళ్ళ బ్యాన్ ఎత్తేసింది. ఎల్జిబిటీల హక్కులు కోసం సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. దాని తర్వాత మన ప్రభుత్వం కూడా 2019లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అనేది ఒకటి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ అనేది 2019లో వచ్చింది. వీళ్ళ హక్కుల రక్షణ కోసం ఒక చట్టం కూడా ఏర్పడింది. దాని తర్వాత వీళ్ళని సెన్సిటైజ్ చేయడం కోసం, అంటే ట్రాన్స్జెండర్ల పట్ల ఉన్న అపోహల్ని తొలగించడం కోసం రకరకాల సంఘాలు సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈయన సినిమా తీశాడు. దీంట్లో టెక్నికల్గా తీసుకున్నప్పుడు సునీల్ కుమార్ రెడ్డి, ఆయన తెలుగు ఆడియన్స్కి బాగా పాపులరే. ఆయన చాలా సినిమాలు తీశాడు. గత 30 ఏళ్ళ నుంచి దాదాపు ఆయన సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ఆశ్చర్యకరం, నేను ఎప్పుడు ఆయన చూసి ఆశ్చర్యపోతుంటాను. అంటే ఇంత లో బడ్జెట్లో రెగ్యులర్గా సినిమాలు అవేమి కమర్షియల్గా ఆడవు, అయినా కూడా ఎలా తీయగలుగుతున్నాడు, అది కూడా తనకి నచ్చిన సబ్జెక్టు తీస్తుండడం అనేది గ్రేట్. అది ఒక ఇన్స్పిరేషన్ ఆయన చూస్తే ఎవరికైనా. సో ఆయన చేశారు. సుభాష్ చక్రవర్తి కోఆపరేటివ్, ఈయన సునీల్ కుమార్ రెడ్డి దీనికి ప్రొడ్యూసరు, దాంతోపాటు డైరెక్టరు, అలాగే సుభాష్ చక్రవర్తి ప్రొడ్యూసరు, ప్రదీప్ చంద్ర మ్యూజిక్ చేశాడు, సంతోష్ శక్తి కెమెరా చేశాడు. సో కథ ఏంటంటే బేసిక్గా ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయి ఉంటుంది, ట్రాన్స్జెండర్ ఉమెన్ ఉంటుంది. ఆ అమ్మాయిని ముగ్గురు కుర్రవాళ్ళు రేప్ చేస్తారు. సో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి కేసు పెట్టడానికి వెళ్తుంది. పోలీసులు ఆ అమ్మాయిని అభ్యజంగా ఎగతాళిగా మాట్లాడి, ఎలా చేశారు, ముందు చేశారా వెనక చేశారా, ఇలాగంతా మాట్లాడి అసలు మీకు రేప్ అంటే ఏముంది ఇలాగంతా మాట్లాడతారు, కేసు తీసుకోరు. దాంతో అమ్మాయి ప్రైవేట్గా ఒక లాయర్ని పెట్టుకొని, ఒక లేడీ లాయరు ఆమెని పట్టుకొని ప్రైవేట్ కేసు వేస్తుంది. సో కోర్టుకి కేసు వస్తుంది. ఆ జడ్జిగా ఎల్వి శ్రీరామ్ ఉంటాడు. సో ఎల్వి శ్రీరామ్ కూడా ఈ ట్రాన్స్జెండర్ల పట్ల అందరికి ఉండే అభిప్రాయాలు ఉంటాయి. అంటే వీళ్ళు ఇబ్బంది పెడుతుంటారు, ట్రాఫిక్లో వచ్చి డబ్బులు అడుగుతుంటారు, అట్లాంటి ఒక ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని అధిగమించి ఎల్వి శ్రీరాము ట్రాన్స్జెండర్ల జీవితాలు ఎలా ఉన్నాయి అనేది ఆయన తెలుసుకోవడానికి స్వయంగా ట్రై చేస్తాడు. ఒక సింపథెటిక్గా మారుతాడు ఆయన. తనకు తెలిసిన ఒక చిన్న కుర్రాడు కూడా ట్రాన్స్జెండర్గా మారిపోయి ఉంటాడు అనే విషయం ఆయనకు తెలుస్తుంది. ఇవన్నీ ఆయన దగ్గర ఉండి చూస్తాడు. దాంతో ఆయన కొంత వీళ్ళ పట్ల ఒక సానుభూతి అనేది ఆయనకు కలుగుతుంది. దానివల్ల ఈ కేసులో కూడా ఆ ప్రభావం అనేది కనబడుతుంది. అయితే ఆయన చట్ట ప్రకారం ప్రొసీజరల్ పట్టే ఫాలో అయ్యే వ్యక్తి తప్ప తనకేదో ట్రాన్స్జెండర్తో సింపతితో ఈ కేసుని ఏమి చూడ్డా, ఆయన ఆబ్జెక్టివ్గానే ఉంటాడు. సో ఇది బేసిక్ లైన్. అంటే ఈ అమ్మాయికి న్యాయం జరిగిందా లేదా ఈ సినిమాలో అనేది బేసిక్ లైన్ తీసుకున్నాడు. ఈ లైన్ తీసుకొని లీగల్ బ్యాటిల్తో పాటు ఆ అమ్మాయి జీవితాన్ని కూడా చూపించుకుంటూ వచ్చాడు. ఆ అమ్మాయి జీవితం అంటే ఒక అబ్బాయిగా చిన్నప్పుడు ఉండడం, వాళ్ళ తల్లిదండ్రి ఆ బాబుని బాగా ప్రేమించడం, ఆ బాబు స్కూల్లో ఉండడం, మెల్లమెల్లగా ఆ బాబుకి అమ్మాయి లక్షణాలు రావడం, తల్లి కూడా చిన్నప్పుడు సరదాగా ముగ్గులు వేయించడం, కొడుకు ఒకడే కాబట్టి కొడుకుని కూతురులాగా చాలామంది తల్లిదండ్రులు చూస్తుంటారు కదా, అలాగా కూడా చూడడం. సో దాంతో ఈ అబ్బాయికి మెల్లమెల్లగా లక్షణాలు రావడంతో స్కూల్లో అవమానాలు, ఏ బాత్రూంలోకి వెళ్ళాలో తెలియని ఇది, మా అబ్బాయిల బాత్రూంకి వెళ్తే వాళ్ళు నీది ఎలా ఉందరో చూపించని చేయడం, ఇలాగ అవమానాలు ఎదుర్కొంటాడు. ఈ లోపల మెల్లమెల్లగా అమ్మాయి వేషాలు వేయడం మొదలు పెడతారు. దాంతో తండ్రి అతన్ని 16 ఏళ్ల వయసులో తరిమేస్తాడు. సో ఆ అబ్బాయి బయటకు వచ్చి ట్రాన్స్జెండర్ సమూహంలో కలిసి వాళ్ళ ద్వారా సర్జరీ చేసుకొని అమ్మాయిగా మారిపోతాడు. అమ్మాయిగా మారిపోయినాక ఈ అమ్మాయికి ఒక కొలీగ్ ఉంటుంది. ఆ కొలీగ్ ద్వారా పరిచయమైన ఒక అతను బాబాయ్ అని పిలుస్తుంది ఈ అమ్మాయి. వాడు మోసం చేసి ఈ అమ్మాయిని కారులో తీసుకెళ్ళిపోయి ఈ అమ్మాయికి ఒక డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చి ఈ అమ్మాయికి మందు తాగిచ్చి ముగ్గురు కలిసి దారుణంగా వీడియో తీసి చేస్తారు. దాంతో ఈ అమ్మాయి ఫ్రెండ్కి చెప్తుంది. ఫ్రెండ్ ఈ అమ్మాయి కలిసి లీగల్ బ్యాటిల్లోకి ఎంటర్ అవుతారు. సో దీని క్లైమాక్స్ కూడా ఒక ఓపెన్ క్లైమాక్స్ లాగా, ఓపెన్ ఎండింగ్ లాగా వదిలేశారు డైరెక్టర్. ఒక క్లియర్ ఎండింగ్ ఇవ్వలేదు. అంటే నిజ జీవితంలో ఏంటంటే ట్రాన్స్జెండర్ అనేవి అసలు ఎక్కడ నమోదు కావు. మనకు కానీ ఎన్సీఆర్బీ డేటా చూస్తే ఓవరాల్ డేటాలో సంవత్సరానికి ఒక 2-3 కేసులు కూడా ట్రాన్స్జెండర్ రేపులు అనేవి లేవు. చట్టం కూడా ఏం చెప్తుంది, మామూలుగా అమ్మాయిల్ని అబ్బాయి రేప్ చేస్తే లేదా అబ్బాయిని అమ్మాయి రేప్ చేస్తే కూడా పోక్సో కేసు జెండర్ న్యూట్రల్ యాక్ట్ అనమాట. కానీ ట్రాన్స్జెండర్లకి వాళ్ళకి మామూలుగా ఒక అమ్మాయిని అబ్బాయి రేప్ చేస్తే లైఫ్ పడుతుంది, ఒక్కోసారి మరణశిక్ష కూడా
పడే అవకాశం ఉంది, అంతగా స్ట్రింజెంట్గా ఉంటుంది. కానీ వీళ్ళ విషయంకి వస్తే వీళ్ళని రేప్ చేస్తే శిక్ష ఈ చట్టం ప్రకారం ఇందాక చెప్పిన ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ ప్రకారం 6 నెలల నుంచి 2 ఏళ్లే మ్యాక్సిమం అనమాట. అంటే వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళని రేప్ చేసినా పర్లేదు అన్నట్టుగా చట్టమే అలాగా ఉంది. చట్టమే స్ట్రిక్ట్గా లేదు వీళ్ళకి అనుగుణంగా. అయితే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఇండియాలో ఎంతమంది ఉన్నారనే దానికి కూడా గవర్నమెంట్ కరెక్ట్గా లెక్కలు లేవు. 2011 సెన్సస్ ప్రకారం 5 లక్షల లోపలే ఉన్నారు. కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనేక ట్రాన్స్జెండర్ సంస్థలు చెబుతున్నది దాదాపు 25 నుంచి 30 లక్షల మంది ట్రాన్స్జెండర్స్ ఇండియాలో ఉన్నారు. ఇందులో సగం మందికి పైన అంటే కనీసం 10 లక్షల మంది రేపుకు గురవుతున్నారు ఎవ్రీ ఇయర్. ఒక లెక్క ప్రకారం ఈ 12 మంత్స్లో 22.3% ట్రాన్స్జెండర్స్ రేపుకు గురయ్యారు. 27.2% ఫిజికల్ అబ్యూజ్కి గురయ్యారు. అంటే ఒక 5 లక్షల మంది గురైతే ఫిజికల్ అబ్యూజ్కి ఇంకొక 6 లక్షల మంది గురయ్యారు. అంటే ఫిజికల్ అబ్యూజ్ రేపు చూసుకుంటే దాదాపు 10 లక్షల మంది ట్రాన్స్జెండర్స్ మీద 31% ట్రాన్స్జెండర్స్ చెప్తున్నది ఏమంటే ఫస్ట్ టైం వాళ్ళు అనేది జరిగింది, వాళ్ళ కాన్సెన్స్ వాళ్ళు జరగలేదు. అంటే 3% అంటే 25 దాదాపు 7.5 లక్షల మంది ట్రాన్స్జెండర్స్కి ఫస్ట్ టైమే అనుభవమే ప్రారంభమైంది అనేది సర్వేలు చెప్తున్నాయి. అంటే ఈ హిమ రాతోడు ఇంటర్వ్యూలు కూడా చూశాను, అమ్మాయి కూడా చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ రేప్ చేసిన. మామూలుగా అయితే ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు బేసిక్గా ఒకటి బెగ్గింగ్ చేసుకుంటారు, 2 పెళ్ళిళ్ళు కార్యక్రమాలకు వెళ్ళి డబ్బులు వసూలు చేస్తారు, 3 సెక్స్ వర్క్ చేస్తారు. ఇది ట్రెడిషనల్గా ఈ 3 ఆప్షన్లే ఉంటాయి. హిమ రాతోడుకు కూడా ఆ 3 ఆప్షన్లే ఇచ్చారు వాళ్ళ గురువులు. ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి బెగ్గింగ్ ఎంచుకుంది, సెక్స్ వర్క్ ఎంచుకోలేదు. చాలామంది ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ కూడా చేస్తారు. సో సెక్స్ వర్క్ చేసినప్పుడు ఒక మగవాడు బుక్ చేసుకుంటాడు అనుకో, అక్కడికి వెళ్ళినాక 3 ఉంటారు, 4 ఉంటారు. ఈ అమ్మాయి ఒకడే అనుకున్న కదా వెళ్తుంది, అక్కడికి వెళ్ళినాక 3 ఉంటారు, 3 కలిసి ఈ అమ్మాయిని. సో అలాగా కామన్ అయిపోతుంది. పోనీ పోలీసులకి వెళ్ళి చెప్తే ఎగతాళి, కేసులు తీసుకోరు. అందువల్ల వాళ్ళు చెప్పడం కూడా మానేస్తారు. వీళ్ళు మనం పోయినా అక్కడ అవమానాలు తప్ప అదేదో వీళ్ళని భరించడం అనేది వీళ్ళకి నిత్యకృత్యం అయిపోయింది. అయితే దీంట్లో డైరెక్టర్ ఇంకోటి కూడా చూపించాడు. అదేంటంటే చాలామంది ట్రాన్స్జెండర్స్ బెదిరింపులకు పాల్పడడం, దాడులు చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు ఎవరు కూడా ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ కాదు. వీళ్ళ దగ్గర ట్రాన్స్జెండర్స్ లాగా వేషాలు వేసుకొని మగవాళ్లే, అంటే వాళ్ళు 20-30 కిలోమీటర్ల రేడియస్లో హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళకి భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి మామూలు మగవాళ్లే వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు మీసాలు గడ్డలు తీసేసి చీరలు ఇవి కట్టుకొని మేకప్లు చేసుకొని ట్రాన్స్జెండర్ లాగా వీళ్ళు దాడులు చేసి డబ్బులు సంపాదించుకొని వీళ్ళు వెళ్ళిపోతారు. కానీ మనమందరూ ఏమనుకుంటాము, ట్రాన్స్జెండర్స్ అంతా ఇలాగే ఉంటారు అని అనుకుంటాం. వాళ్ళు వేరు. ఆ మధ్య కూడా ఒక బీహార్ గ్యాంగ్ 30 మందిని పోలీసులు ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు నేను చెప్పిన 3 ఆప్షన్లే కాకుండా 4వ ఆప్షన్ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇండియాలో పెరిగింది. అదేంటంటే రకరకాల వృత్తులు చేసుకోవడం. గవర్నమెంట్ కూడా జాబ్స్ ఇస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక పోలీసు శాఖలో ట్రాఫిక్ నిబంధనల్లో పార్టిసిపేట్ చేయడానికి కంట్రోల్లో ట్రాన్స్జెండర్లను పెడుతుంది. అలాగే నేను చూసిన దాంట్లో ట్రాన్స్జెండర్లు జడ్జిలుగా ఉన్నారు, ఎస్ఐలుగా ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. మొన్ననే తమిళనాడులో ఫస్ట్ టైం ఆర్టీసీ డ్రైవర్గా ట్రాన్స్జెండర్ వెళ్ళారు. ట్రాన్స్జెండర్స్ చాలామంది కళాకారులు ఉన్నారు. ఒక ఆమె తమిళనాడులో స్కూల్ నడుపుతుంది, ప్రిన్సిపల్గా ఉంటుంది. ఆమె ఆర్టిస్ట్ కూడా, బొమ్మలు వేస్తుంది. మంచి పుస్తకాలు రాసే రైటర్స్ ఉన్నారు. ట్రాన్స్జెండర్ మ్యూజిక్ బ్యాండ్ ఉంది. చర్చిలో ఫాదర్గా కూడా ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఇలాగా అనేక ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు. నాతో ఒక ఎంబీబీఎస్ చేసిన అమ్మాయితో కూడా నేను కొద్ది రోజులు చాట్ చేశాను. తను అమెరికాలో ఉండేది, ఇండియానే, తెలుగు అమ్మాయి, అక్కడ చదువుకునేది. అలాగే నేను చాలామందితో ట్రాన్స్జెండర్తో మాట్లాడాను కూడా, పర్సనల్గా కూడా. నేను మా వైఫ్ కలిసి చాలామందిని కలిసాను కూడా. సో చాలా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది. అంటే బెగ్గింగు, సెక్సు లేదా ఫంక్షన్లకు వెళ్ళి అడుక్కోవడం కంటే మనం చదువుకొని మనం కూడా పనిచేయాలి, మనం కూడా గౌరవంగా ఉండాలి, సమాజంలో ఇంటిగ్రేట్ అవ్వాలి, మనం కాంట్రిబ్యూట్ చేయాలి సమాజానికి అనే ఒక యాంగిల్ కూడా వాళ్ళల్లో కూడా వస్తుంది. వీటన్నిటినీ ఈ సినిమాలో కూడా ఎక్కడెక్కడ ఎంత చెప్పాలో
చాలా కరెక్ట్గా అక్యురేట్గా చెప్పాడు. బ్రహ్మాండంగా స్క్రీన్ ప్లే ఉంది. ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా హిమా రాథోడ్ చాలా బాగా చేసింది. అలాగే అడ్వకేట్ రాజు కెర్ ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలా కన్నింగ్గా చేశాడు. ఈస్తర్ కూడా చాలా బాగా చేసింది. మంచి ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. స్క్రీన్ ప్లే బాగుంది, కథనం బాగుంది. కాకపోతే ఇది ఆయన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం అనేది జరగలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి, ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఇదే సినిమా మలయాళంలో వచ్చుంటే ఈ పాటికి ఇది పెద్ద హిట్ అయ్యి ఒక 50 కోట్లు కలెక్ట్ చేసి ఉండేది. కానీ మన తెలుగులో ఇంకా ఆ స్థాయిలో వేరే రకమైన సినిమాలకి స్కోప్ లేదు కాబట్టి ఇలాంటి సినిమాలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా చూడాలి. ఈ సినిమా తీసిన దానికి సునీల్ కుమార్ రెడ్డిని అభినందించాలి. అట్లాగే దీంట్లో యాక్ట్ చేసిన మంచి ఆర్టిస్టులు వీళ్ళు సినిమాలో కూడా కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నారు. ఖచ్చితంగా వేరే ఆప్షన్ ఉన్నప్పుడు వీళ్ళకి క్యారెక్టర్లు కూడా రాయాలి. అంటే ఈ ఒక డిఫరెంట్ అవుట్లుక్ ఈ సినిమా చూస్తే అందరికి కూడా వస్తుంది. సో కంపల్సరీ చూడాల్సిన సినిమా. అందుకే నేను దీని ఒక భిన్నమైన సినిమా కాబట్టి దీనికి రేటింగ్ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.